గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ సంవత్సరం సంక్రాంతి కీడుగా వచ్చిందని ప్రచారంలోకి వచ్చింది. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు ఉన్నవారి నుండి గాజుల కోసం డబ్బులు తీసుకోవాలని వినొస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఈ ప్రచారం వలన కొంతమంది సంతోషంగా వేసుకుంటున్నప్పటికీ కొంతమంది వాటిని ఏం చేయాలి, ఏ విధంగా వేసుకోవాలి, ఆ గాజులు ఏం చేయాలి, ఆ తర్వాత వాటిని వేసుకోవచ్చా వేసుకోరాదా అన్న సందేహంలో ఉన్నారు. కాబట్టి ఆ భయపడుతున్న జనాల గురించి తెలియజేస్తుంది. ఈ గాజుల గురించి పండితులను కనుక్కోగా చెబుతున్నారు వారు, పండితులు ఇవన్నీ అవాస్తవాలని, ఇవన్నీ మూఢనమ్మకాలుగా భావించి జనాలు ఆందోళన పడవద్దని చెప్తున్నారు. గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తారు. అయితే ఈ సంక్రాంతి కీడులో వచ్చిందని ఇటువంటి ప్రచారం జరగటము, ఈ పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న ఒక కొడుకు వారికి చికాకుల్లో పడకుండా ఉంటారని అంటున్నారు. తప్పకుండా వేసుకోవాలన్నది ఏం లేదు. ఈ సంతోషానికి సంబంధించిన సడి సవ్వడితో కలిసి వచ్చిన ఈ గాజుల సవ్వడిని ఆడపడుచులు అందరూ సంతోషంగా వేసుకోవచ్చు. గాజులు అనేటివి సౌభాగ్యానికి సంబంధించినవి కాబట్టి వేసుకోవచ్చు, వేసుకోవాలి కూడా. ఎందుకంటే అది అనమ్మకమైన, అవాస్తవమైన వేసుకుంటే సంతోషంగా ఉంటుంది కాబట్టి ధరించడం ఒక ఆనవాయితీగా భావించవచ్చు, భావించకపోవచ్చు. భావించేవారు ఏ విధంగా వేసుకోవాలి మరి తీసుకుందాం. చేతికి 5 రకాల గాజులు. అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక కొడుకు ఉన్నవారు వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న డబ్బులతో గాజులు కొనుక్కోవాలి అన్నది వినొస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మనం డబ్బులతో, వాళ్ళు ₹1 ఇచ్చినా మిగతా డబ్బులతో మనం కొనుక్కొని చేతులకి 2 డజన్లుగా, ఆ 2 డజన్లని 5 రకాల గాజులుగా ధరించి వాటిని పండగకు ముందు వేసుకొని పండగ తర్వాత మనకి ఎన్ని అవసరమో అన్ని చేతి నిండా ఉంచుకొని మిగతావి పక్కన పెట్టేసుకోవచ్చు. పక్కన పెట్టిన గాజులను తర్వాత వేసుకోవచ్చా వేసుకోరాదా, ఇది అందరి అనుమానం. అదేం లేదు, తర్వాత కూడా మామూలుగా వేసుకోవచ్చు. వాటిని మనం ఏ విధంగా యథావిధిగా వేసుకోవచ్చు. నచ్చినప్పుడు నచ్చనప్పుడు తీసి పక్కన పెట్టచ్చు, నచ్చినప్పుడు వేసుకోవచ్చు. కాబట్టి స్త్రీలందరూ సంతోషంగా వేసుకొని యథావిధిగా పక్కన పెట్టుకోండి, తర్వాత ఉపయోగించుకోవచ్చు. సౌభాగ్యం, సంతోషం అంతా గాజులతోటే కాబట్టి కీడు అనేది ఏం లేదు. అది అపోహాలే. కాబట్టి సౌభాగ్యానికి సంబంధించిన గాజులను సంతోషంగా ధరించండి, సంతోషంగా ఉండండి.